బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే ఎపిసోడ్ మరి కాసేపట్లో జరగనుంది. ఈ సీజన్ అన్లిమిటెడ్ అంటూ మొదలైంది. ఎన్నడూ లేని విధంగా 22 మంది కంటెస్టెంట్స్ ను హౌస్ లోకి తీసుకొచ్చారు. నేటితో ఈ సీజన్ ముగియనుంది. ఈ క్రమంలోనే ముందస్తు జాగ్రత్తగా జూబ్లీహిల్స్ అన్నపూర్ణ స్టూడియో 7 ఎకరాల నలువైపులా బారికేడ్లను జూబ్లీహిల్స్ పోలీసులు ఏర్పాటు చేశారు. ఇందిరానగర్, కృష్ణానగర్ నుంచి అన్నపూర్ణ స్టూడియో వద్దకు వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. బిగ్ బాస్ 8 సీజన్ ముగింపు కావడంతో అభిమానులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ఈ చర్యలు చేపట్టినట్టు తెలుస్తుంది. ఎలాంటి న్యూసెన్స్ జరిగినా బాధ్యత మీదే అంటూ బిగ్ బాస్ నిర్వాహకులకు పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పోలీసులు తొక్కిసలాటలు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మొన్న అల్లు అర్జున్ విషయంలో జరిగిన తప్పు జరగకుండా అన్ని రకాల చర్యలను తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. గతేడాది బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా పల్లవి ప్రశాంత్ నిలిచిన సంగతి తెలిసిందే. షోలో గెలుపొందిన అనంతరం అన్నపూర్ణ స్టూడియో బయటకు వచ్చిన అతను అప్పటికే భారీగా అక్కడికి చేరుకున్న అభిమానులతో ర్యాలీగా తీసుకునేందుకు ప్రయత్నించగా ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఫ్యాన్స్ అత్యుత్సాహంతో పరిస్థితి అదుపు తప్పింది. ఈ క్రమంలో పలు ఆర్టీసీ బస్సులు, కార్లు అద్దాలు ధ్వంసమయ్యాయి. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక ఈ షోకు మెగా హీరో గెస్ట్ గా రాబోతున్నట్టు తెలుస్తుంది. రామ్ చరణ్ గెస్ట్ గా వస్తారని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక నిన్నేమో అల్లు అర్జున్ వస్తారని వార్తలు కూడా వినిపించాయి. మరి గెస్ట్ గా ఎవరు వస్తారో అన్నది కాసేపట్లో తెలియనుంది. ప్రస్తుతం హౌస్ లో ఉన్న 5 మందిలో ప్రేరణ, నబీల్, అవినాష్ ఎలిమినేట్ అయిన విషయం తెలిసిందే. గౌతమ్, నిఖిల్ విన్నర్ రేస్లో ఉన్నారు. గౌతమ్తో పోలిస్తే నిఖిల్కు స్వల్ప ఓటింగ్తో ఆధిక్యంలో ఉన్నారని తెలుస్తుంది. మరి బిగ్ బాస్ సీజన్ 8 ట్రోఫీ ఎవరిని వరిస్తుందో చూడాలి.